సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. మరి ఆ మేరకు ఉపాధిని కూడా బాగా పెంచినామని ప్రచారం చేసుకుంటున్నారు. 12 ఏళ్ళు అయింది. మరి ఎక్కడ ఉపాధి పెరిగింది? ఉపాధి నిజంగా పెరిగితే మీరు లెక్కలు తీయమనండి. ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో 2014లో ఎంతమంది, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, 2025 నాటికి ఎంతమంది వచ్చారు, లేకపోతే 2020 నాటికి తీయమనండి. కొన్ని అంచనాల ప్రకారం 10 లక్షల పైన ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పినాను. బీమా కంపెనీలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగంలోనే వీటిల్లో కొన్ని వేల లక్షల ఉద్యోగాలు కల్పించటం లేదు. నెక్స్ట్ అసలు పెర్మనెంట్ ఉపాధి అన్నది తీసేసి లేబర్ కోడ్స్ రద్దు ద్వారా ఇప్పుడు ప్రతిదీ కాంట్రాక్టీకరణ, ప్రతిదీ ఏజెన్సీ ద్వారా, ప్రతిదీ క్యాజువల్ రూపంలో తీసుకెళ్తున్నారు. దీనివల్ల ఆర్థిక అభివృద్ధి ఎట్లా దోహదపడతారు వీళ్ళు? ఒక లోన్ తీసుకొని ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు అనుకోండి, ఆయన ఉపాధి స్థిరంగా ఉంటే మీకు ఆయనకి ఇబ్బంది ఉండదు, రికవరీకి బ్యాంకులకి ఇబ్బంది ఉండదు, లేకపోతే ఫైనాన్స్ సంస్థలకి ఇబ్బంది ఉండదు. ఆయన ఉపాధి పోతే ఎక్కడి నుండి కడతారు? మరి అది ఆర్థిక అభివృద్ధికి ఎట్లా దోహదపడుతుంది? అట్లాగే మీకు ఇవి మొత్తం ప్రైవేటు పరం చేస్తే, నేను మొదట్లో చెప్పినట్టు మీకు ప్రైవేటు పరం చేయడం వలన ప్రైవేటు ఆస్తులు పెరిగితే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఉంది. 2014లో మన భారతదేశం కేవలం 70 బిలియనీర్లనే కలిసింది. దాన్ని కూడా బాగా ప్రచారం చేస్తున్నారు. నా ప్రశ్నలో ఉంది అది. 2014లో 70 బిలియనీర్లు మాత్రమే ఉన్నారు. మోడీ హయాంలో దాదాపు 200కు పైగా బిలియనీర్ల సంఖ్య పెరిగింది, 220కి పైగా. కాబట్టి ఇది కూడా భారతదేశంలో ఒక అభివృద్ధే కదా, ఇంతమందిని మేము బిలియనీర్లను చేసినామని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా అభివృద్ధి. ఎందుకు ఖచ్చితంగా అభివృద్ధి అని అంటే, సంస్థలుగా వ్యక్తులుగా 70 మంది ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒక స్థాయిలో అది 289 వరకు వెళ్ళిందని, ఇప్పుడు 229 దగ్గర ఉండిపోయిందని చెప్పినాను. 229 దగ్గర ఏదైనా 70 నుంచి 229 అని అంటే సుమారు 159 మంది మనల్ని బిలియనీర్లు అంటే మనం గర్వపడవలసిన అంశమే. కానీ ఏంటి భారతదేశ ఆర్థికాభివృద్ధికి మనం ఇప్పుడు చర్చ భారతదేశ ఆర్థికాభివృద్ధికి, భారతదేశ ప్రజల అభివృద్ధికి కదా మనం మాట్లాడుతున్నాం. ఆ బిలియనీర్లు పెట్టిన కంపెనీల ద్వారా ఉద్యోగాలు రావా, ఉపాధి పెరగదా, ఇట్లా సంపద మనకు వికేంద్రీకరణ జరగదా అంటే అదే సిద్ధాంతం మోడీ గారిది. ఆ సిద్ధాంతం ఫెయిల్డ్ సిద్ధాంతం. ఎట్లా? ఎందుకు అని అంటే 12 ఏళ్ళు ఉదాహరణ తీసుకుని ఆయన ఎందుకు లెక్కలు ఆపేశారు? ఇప్పుడు ఉపాధి కల్పిస్తున్నాం అన్నది లెక్కలు ఎందుకు ఆపేశారు? అసలు ఇప్పుడు లెక్కలేవి బయటికి రావటం లేదు కదా. అట్లాగే నిరుద్యోగం ఎంతకు వచ్చింది మీకు? మొన్న ఢిల్లీలో అంత పెద్ద ఎత్తున జంజీ ఉద్యమంలాగా ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు యువత రోడ్ల మీదకి వస్తున్నారు? లేదు, తమిళనాడు ఎన్నికలు ఒక ఉదాహరణ. అసలు ఊహించని విజయం సాధించడం అన్నది దానికి ప్రధానమైన కారణం యువతని. తమిళనాడా, ఢిల్లీయా, దేశమా, ఇంకోట, కాక్రోచా, ఏదైనా అంటే యువకుల్లో మీకు అసంతృప్తి ఉంది అని. అసంతృప్తి యువకుల్లో ఎందుకుంది అంటే పని లేదు. అది ఉదాహరణ. నెక్స్ట్ నేను చెప్పొచ్చు, ఇన్ని స్టార్టప్ కంపెనీలు పెట్టాయి, ఇన్ని ఎంఎస్ఎంఈలని మేము ప్రోత్సహించాం, ఇవన్నీ చెప్పుకోవడానికి. కానీ ఇప్పుడు ఎంఎస్ఎంఈలు పోటీలతో లేవు, కొన్ని లక్షలు మూతపడ్డాయని, స్టార్టప్ కంపెనీలు నడవటం లేదని. నడిచేటట్టు చేయాలి, చేస్తే అప్పుడు ఉపయోగం. ఎంఎస్ఎంఈలు, చిన్న పరిశ్రమలైనా స్టార్టప్లైనా ఇవన్నీ దేశ ఆర్థిక అభివృద్ధిలో దోహదపడతాయి. కానీ మోడీ గారిలో ఉన్న మంచి విషయం ఏంటి అని అంటే, మంచి పథకాలు ఆయన పేర్లు పెట్టి తీసుకొస్తారు, కానీ ఆచరణలో అవి పూర్తి చేయరు. దానికి బెస్ట్ ఉదాహరణ ఏంటి అని అంటే, 2015లో ఆయన బుల్లెట్ ట్రైన్ని తీసుకురాబోతున్నాం ముంబయి అహ్మదాబాద్ మధ్య అని చెప్పినాను. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఇప్పటికీ అది ఎప్పుడు ఓపెన్ అవుద్దో తెలియదు. అంటే 12 ఏళ్లలో భారతదేశం ఆర్థికాభివృద్ధి సాధించిందని చెప్తున్న మోడీ ప్రభుత్వం మరి ఒక్క బుల్లెట్ ట్రైన్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అది కూడా ఎంత తక్కువ ఇది. నెక్స్ట్ అత్యంత రద్దీ కలిగింది. అటు గుజరాత్ రాష్ట్రంలో కానీ ఇటు ముంబై కానీ రెండు బాగా ట్రావెల్ ఎక్కువ చేయగలిగిన శక్తి ఉన్న ప్రాంతాలు, అయినా మరి ఎందుకు రాలేదు? ఇది ఉదాహరణ. ఇట్లా మీరు ఉదాహరణలు తీసుకుంటే కోకొల్లలు
కానీ అవన్నీ పెట్టి నెక్స్ట్ ఇవన్నీ పక్కన పెట్టండి. మే 4 తర్వాత మే 10 ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చారు. ఏం మాట్లాడారు? అంతకుముందు ఎన్నికల్లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో అసలు భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఇబ్బంది లేదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ గట్టిగా ఉంది, బలంగా ఉంది, మనకి వారితో అది లేదు ఇది లేదన్నారు. మరి 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 10వ తారీఖు ఏం మాట్లాడారు? హైదరాబాద్లోనే ప్రజలందరూ ఇప్పుడు మీరు పొదుపు పాటించాలి, సేవ్ చేయండి, తర్వాత మీకు అన్ని ధరలు పెంచారు. కానీ రాయితీలు ఎవరికి ఇచ్చారు? 10,000 కోట్లు వడ్డీ లేని రుణాలని విమానయాన సంస్థలకి ఇచ్చారు. లేదు, విమానయాన సంస్థల్లో వాడుతున్న ఫ్యూయల్కి ఇచ్చారు. కానీ వంట గ్యాస్ పెంచారు, పెట్రోల్ పెంచారు, డీజిల్ పెంచారు, కమర్షియల్ గ్యాస్ అయితే విపరీతంగా పెంచారు. మరి ఇవన్నీ ప్రజల మీద భారాలు పడితే, ప్రజల కొనుగోలు శక్తి పడిపోతే ఆర్థికంగా అభివృద్ధి ఎలా జరుగుతుంది? షార్ట్ పీరియడే అవ్వచ్చు. పోనీ ధరలు తగ్గిన తర్వాత తగ్గిస్తున్నారా? ధరలు తగ్గించిన పరిస్థితి లేదు. ఎన్నికల ముందు ఏమైనా షార్ట్ పీరియడ్లో తీసుకుంటే 200 తగ్గించామన్నారు ఎన్నికల ముందు, అయిపోయింది గ్యాసు. తర్వాత పెంచడం మొదలుపెట్టారు. కానీ అప్పుడు పెట్రోలియం రేటు ఆ వివరాల్లోకి నేను వెళ్ళటం లేదు. కానీ అట్లా చేస్తే ఉపయోగం. కానీ పేర్లు పెట్టి పథకాలు పెట్టి ఎన్నికల ప్రయోజనాల కోసం ఈ 12 ఏళ్లలో ఎక్కువ హంగామా చేస్తున్నారన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. ఈ డిమానిటైజేషన్ పేరుతోటి, జిఎస్టీ పేరుతోటి, ముఖ్యంగా జిఎస్టీ పేరుతోటి ఒకే పన్ను తీసుకొచ్చి దేశమంతా చాలా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరంలో తీసుకుపోతుందని చెప్పేసి అంటున్నారు. ఇందా చెప్పినట్టే పథకాలు తెచ్చినప్పుడు రద్దు చేసినప్పుడు క్యాబినెట్కే తెలియదు, ఆ వివరాల్లోకి వెళ్ళొద్దు. కానీ అప్పుడు ఏం చెప్పారు? నల్లధనం అరికడతాం, ఉగ్రవాదులకి ధనం అందకుండా చేస్తాం. ఏది నల్లధనం ఇప్పుడు పెరిగిందన్నారు. అలాగే అసలు నోట్లు పంపిణీ తగ్గిస్తాం, డిజిటల్ పెంచుతామన్నారు. రిజర్వ్ బ్యాంక్ లెక్కలు తీయమనండి. ఇప్పటికీ నోట్ల పంపిణీ 2016లో ఏదైతే డిమానిటైజేషన్ ద్వారా తీసుకొచ్చారో అంతకన్నా ఎక్కువ నోట్లు చలమణి అవుతున్నాయి భారతదేశంలో అని చెప్పినారు. బ్లాక్ మనీ మోడీ గారు ముఖ్యమంత్రి ఉండి తర్వాత మోడీ గారి ప్రధాన రాష్ట్రం అయిన గుజరాత్లో బ్లాక్ మనీ ఇప్పటికీ విపరీతంగా తయారవుతుంది, దొరుకుతున్నాయని చెప్పినాయని. అసలు ఉగ్రవాదులకి డబ్బులు ఆగాయని అన్నారు. ఉగ్రవాదం ఎక్కడ ఆగిందని చెప్పిన వీళ్ళు డబ్బులు అన్నది ఎక్కడ చెప్పారు? వీళ్ళు ఎక్కడ అంటే పథకం తెచ్చినప్పుడు, ఒక పథకం రద్దు చేసినప్పుడు మోడీ గారు అనేక విషయాలు చెప్పొచ్చు. కానీ ఇది జిఎస్టీ అప్పుడు కూడా అదే ఆయన, ఎందుకంటే ఆయన అన్నీ ఒకటి ఇప్పుడు అది కూడా అదే చేస్తున్నారు. ఒక పార్టీ ఒక ప్రభుత్వం, ఇంకా మల్టీ పార్టీలు కూడా ఉండకూడదు. ఇప్పుడు అదే తీసుకొస్తున్నారు. అందువల్ల ఆ వివరాల్లోకి నేను వెళ్ళటం లేదు. కానీ మీకు సూటిగా చెప్పదలుచుకుంటే జిఎస్టీ తర్వాత మీరు కేంద్రం ఏం చెప్పింది? 42% మీకు జిఎస్టీలో వాటా రాష్ట్రాలకు ఇస్తామన్నారు. తర్వాత దాన్ని 41 చేశారు. కానీ చేతికి ఇచ్చిందంతా 31-32%. ఇది అనేక సార్లు కేరళ, తమిళనాడు, ఇతర రాష్ట్రాలు అనేకం చెప్పాయి. ఈవెన్ బీజేపీ పాలించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చెప్పారు, మాకు కేంద్రం నుంచి రావాల్సిన వాటా రావటం లేదని. అదొక భాగం. రెండోది, మీకు అనేక కేంద్ర ప్రభుత్వం చేస్తున్న స్కీములన్నిటిలో కేంద్ర ప్రభుత్వ వాటా తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వాటా పెంచారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అసలు మొత్తం పథకం 90-10%. దాన్ని ఇప్పుడు మార్చి ఏం చేశారో 60-40, అంటే 90 ఉన్న కేంద్ర వాటా 60కి తీసుకొచ్చారు. 10 ఉన్న రాష్ట్ర వాటా 40కి పెంచారు. 10 కూడా ఏంటి అని అంటే వస్తువుల ఉపయోగంలో ఆ పర్సెంటేజ్. కానీ ఇప్పుడు మొత్తం పథకంలోనే 60-40. నెక్స్ట్ గ్యారంటీ ఉపాధి అన్నది పోయి మీకు కేంద్రం నిర్ణయిస్తుంది, ఈ రాష్ట్రాలకి ఈ బడ్జెట్లో ఇంత ఇస్తామని చెప్తారు, అయిపోతుంది. అది గ్రామీణ ఉపాధి హామీ పథకం. అంటే ఇలా చెప్పుకుంటూ మీకు చెప్తే ఆర్థిక అభివృద్ధికి ఎట్లా ఉపయోగపడుతుంది?